నిన్న బండి సంజయ్ దాన్ని ధృవీకరిస్తూ ఎస్ ఇది నిజమే అని గతంలో మాట్లాడిన సందర్భం ఉంది. ఇప్పుడు 2014 నుంచి 2018 వరకు ఎలక్షన్స్ కంప్లీట్ అయ్యే నాటికి కేసీఆర్ ముందస్తు ఎలక్షన్లకు పోయే వరకు ఫస్ట్ 5 years పీరియడ్ అంతా బీజేపీతోనే ఉన్నారు వీళ్ళు. సరే అది ఎదురుగా కనబడకపోయినా అఫీషియల్గా లేకపోయినా అనఫీషియల్గా తెర వెనుక బీజేపీతో కలిసే ఉన్నారు. దాంట్లో ఇప్పటికి కూడా చాలా ఇంటర్వ్యూస్లో చాలామంది గెస్టులు చెప్తున్నారు అవును అప్పుడు ఉండే 5 సంవత్సరాలు వాళ్ళు సహకరించారు, మేము సహకరించినాం. ఈయన కేసీఆర్ కూడా అన్ని కేంద్రం తెచ్చిన బిల్లులన్నింటికి సహకరించుకుంటూనే పోయింది. తర్వాత వాతావరణం బెడిచికొట్టింది. ఇప్పుడు కేసీఆర్ ముందస్తుకు పోవడానికి అవకాశం ఎట్లా దొరికింది? బీజేపీ సహకారంతోనే దొరికింది. సో ఇప్పుడు ఎందుకు మరి ఆల్ ఆఫ్ సడన్గా ఈ వ్యవహారం బయటకు వచ్చింది? అసలు ఇది నిజమేనా అని అంటే ఇంట్లో ఉన్న సొంత కూతురే చెప్తుంది కదా. బీఆర్ఎస్ని బీజేపీలో విలీనం చేద్దామనే ప్లాన్ వచ్చింది. ఆ రోజే వీళ్ళు వ్యూహం రచించారు, నేను దాన్ని ఒప్పుకోలేదు అని ఆమె చెప్పింది కదా. ఇంకా దీంట్లో అనుమానాలు ఎక్కడున్నాయి? సొంత కూతురే, కేసీఆర్ కూతురే, కేటీఆర్ చెల్లెనే ఎస్ బీజేపీలో బీఆర్ఎస్ని విలీనం చేద్దామని ప్రయత్నం జరిగింది అని ఆమెనే ఓపెన్గా చెప్పింది.